ఉత్తరప్రదేశ్లో హలాల్కి సంబంధించి కీలకమైనటువంటి హలాల్ సర్టిఫికేట్ విషయంలో మోసపూరితంగా హలాల్ సర్టిఫికెట్లు జారీ చేసినందుకు గాను హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెందిన 4 సభ్యులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు కోశాధికారిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎస్టీఎఫ్ ఇప్పుడు కౌన్సిల్ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారన్న దాని మీద దర్యాప్తు జరుగుతుంది. అసలైతే ఏంటంటే ముఖ్యంగా 2 అంశాలు ముస్లింల షరియా చట్ట ప్రకారం అమల్లో కావాలని కోరుకుంటారు. అందులో ఒకటి హలాల్, హరాం, 2 వాటిని అనుసరించే తినే, త్రాగే, జీవించడానికి కావాల్సిన వస్తువులు ఉపయోగించాల్సి ఉంటుంది. షరియా చట్టంలో 5 నియమాలు చూస్తే అల్ అకామ్, అల్ ఖంసా, ఫర్ద్, ముస్తాబాద్, ముబా, మక్రుహ్, హరాం. అయితే ఇస్లాం పండితుల మధ్య హలాల్ అనే పదం పైన ఉన్న 5 నియమాల్లో మొదటి 4 నియమాలు కలిగి ఉందా అని దానిపైనే చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. హలాల్ అనే పదం మనందరికీ తెలిసి సాధారణంగా మాంసం కోసం ఉపయోగించే విధానాన్ని సూచిస్తుంది. హలాల్ స్లాటర్ మార్గం అంటే దహాబ్ దాన్ని నిర్దేశిస్తుంది. మాంసం కోసే వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. వధకు ఎంపిక చేసే జంతువు ఆరోగ్యంగా ఉండాలి. జంతువుని హరాం లిస్టులో ఉండే వాటికి దూరంగా ఉంచాలి మరియు పెంచాలి. వధించేటప్పుడు తప్పనిసరిగా బిస్మిల్లా, అల్లాహు అక్బర్ అనే మంత్రం లేదా పదాలు ఉచ్చరించాలి. వధించబోయే జంతువుని మక్కాలోని కాబాని చూసే విధంగా, మక్కాలో ఉన్నటువంటి కాబా వైపుకి చూసే విధంగా ఉంచి, కిబ్లా అంటారు దాన్ని. సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు ముస్లిం కూర్చునే దిశ ఆ విధంగా ఉండేటటువంటి రూట్లో ఉంటుంది. వధించే కత్తి పదునుగా ఉండాలి. వధించేటప్పుడు తప్పనిసరిగా రక్తనాళం సగమే కొయ్యాలి. తద్వారా రక్తనాళం నుంచి రక్తం వేగంగా బయటకు రావాలి. ఇది కాన్సెప్ట్. సాధారణంగా క్రూరత్వం కిందన అట్లా చంపకూడదని చెప్పేసి ఉన్నా ఇక్కడ వాళ్ళ మతాచారాల ప్రకారం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే నిజంగా ఒక ముస్లిమే పెంచిన మేకని, ఒక ముస్లిమే పెంచిన కోడిని మాత్రమే, ఎందుకంటే వాళ్ళు ఆ పవిత్ర సంప్రదాయాల ప్రకారమే పెంచి ఈ పందులు ఇట్లాంటి వాటికి దూరంగా ఉంచాలన్నమాట. అవి మళ్ళీ వాళ్ళకి హరాం కింద. అట్లాంటి వాటికి సంబంధం లేని ఆ జంతువులకి దూరంగా పెంచాలి. వాటికే వీళ్ళు అలాగ ఉన్నాయని ఈ సర్టిఫికెట్ ఇచ్చేవాడు అట్లా ఇవ్వాలి, మేము చూసాము వీళ్ళు చేసిందంతా అని. కానీ వీళ్ళు ఊరికినే సర్టిఫికెట్ మీద సంతకం పెడితే వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కాబట్టి మతాచారాలని పాటించడంలోనే ఆ మతాన్ని, ముస్లిముల్నే మోసం చేస్తున్నారన్నటువంటి బేసిస్ మీద ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది.